గణేశాయ నమః, గాయత్రీదేవ్య నమః, మహాసరస్వతి నమః, మాతాపితృభ్యో నమః. ముందుగా ప్రేక్షక వీక్షణ మహాశైలందరికీ కూడా నమస్కారం. అయితే 28వ తారీఖు జూన్ 2026 ఆదివారం నుండి 4వ తారీఖు జూలై 2026 శనివారం వరకు కూడా ఈ వారం ద్వాదశ రాశుల వారికి కూడా ఎలా ఉండబోతుందో చూద్దాం. ఇక సింహరాశి వారి యొక్క ఫలితాలు. అయితే ఈ వారం మీ గోచార గ్రహగతులు కనుక చూసుకున్నట్లయితే కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం కనపడుతుంది, జాగ్రత్తగా ఉండాలి. అకారణంగా వివాదాలు, కోపాలు కనపడుతున్నాయి. ఎవరితోటి గొడవలు పెట్టుకోకండి. తీసుకునే నిర్ణయాల విషయంలో ఇబ్బందులు కనపడుతున్నాయి కాబట్టి ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా తీసుకోండి. ఏ పని ప్రారంభం చేసినా ఆలస్యంగానే పని పూర్తవుతుంది, జాగ్రత్త. కుటుంబంలో అనుకోని చికాకులు, మెంటల్ టెన్షన్లు కనపడుతున్నాయి. గృహ నిర్మాణ పనులు ఆలస్యంగా జరగడము, బ్యాంకు లావాదేవీలు ఇబ్బంది కలిగించడంతో పాటుగా మానసిక వేదనకి గురయ్యే అవకాశాలు ఉన్నాయి. చాలా విషయాల్లో కోపతాపావేశాలు తగ్గించుకోవడం మంచిది. కొన్ని విషయాలకి మౌనంగా ఉండడమే మంచిది. పట్టుదలతో ముందరకు సాగుతారని చెప్పొచ్చు. అయితే ప్రయాణాల విషయంలో ప్రమాదాలు ఉన్నాయి, తత్తు జాగ్రత్తలు తీసుకోండి. అలాగే కొంతమంది వ్యక్తులు మిమ్మల్ని అవమానానికి గురి చేయడం కానీ, కించపరచడం కానీ, న్యూనతపరచడం కానీ లేదా అవమానించడం కానీ చేసే అవకాశాలు ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి. మిత్రులతో వివాదాలు కనపడుతున్నాయి. క్రయ విక్రయాల్లో నష్టాలు కనపడుతున్నాయి. అలాగే ఆస్తిపరమైనటువంటి వ్యవహార విషయాల్లో ఇబ్బందులు కనపడుతున్నాయి. వచ్చినటువంటి ఆదాయం ఖర్చు అయిపోవడం కానీ, అనారోగ్య సమస్యల వల్ల హాస్పిటల్ పాలవడం కానీ, శస్త్రచికిత్స అవకాశాలు కానీ, ప్రమాదాలు కానీ కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. ఆరోగ్య విషయంలో అసలు చాలా శ్రద్ధ పెట్టండి. వారం పెట్టుబడులు పెట్టేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి, ఎందుకంటే తప్పుడు పెట్టుబడులు పెట్టడం వల్ల కూడా నష్టం కనపడుతుంది, జాగ్రత్త. కుటుంబ ఖర్చులు విపరీతంగా పెరిగిపోతే జాగ్రత్త. అప్పుల బాధల వల్ల మనశ్శాంతి లేకపోవడము, నిరుద్యోగులకి అతి కష్టం మీద మాత్రమే ఉద్యోగ అవకాశాలు రావడము కనపడుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులకి పని ఒత్తిడి అధికంగా కనపడుతుంది. ప్రైవేటు ఉద్యోగస్తులు కూడా ఉద్యోగపరంగా సమస్యలు, ఆర్థిక ఎదుగుదల లేకపోవడం కనపడుతుంది. శారీరక కోరికలు, వ్యామోహాలు పెరిగిపోతున్నాయి, జాగ్రత్త. అలాగే చిన్న చిన్న అనారోగ్య సమస్యల వల్ల ఇబ్బందులు కనపడుతున్నాయి. ఇతర దేశాల్లో ఉండే భారతీయులు కూడా ఉద్యోగపరంగా ఆర్థిక ఇబ్బందులు, నరఘోష అధికంగా ఉండే పరిస్థితి కనపడుతోంది. ప్రయాణాల్లో కూడా ప్రమాదాలు కనపడుతున్నాయి, జాగ్రత్తగా ఉండాలి. వివాహ సంబంధాలు కూడా నత్తరగా సాగడం, అనవసరమైనటువంటి వ్యక్తుల వల్ల గొడవలు పెరగడం, ప్రేమికుల మధ్య దూరం జరిగే అవకాశాలు ఉన్నాయి. భార్య భర్తల మధ్య కూడా అనుమానపు ఆలోచనలు పెరిగిపోతున్నాయి, జాగ్రత్త. నూతన వ్యక్తులతో లావాదేవీలు జరపడం కానీ, అప్పులు అరువులు ఇవ్వడం కానీ మంచిది కాదు, జాగ్రత్త. నమ్మక ద్రోహులు బాగా పెరిగిపోతున్నారు కాబట్టి ఎవరిని నమ్మకండి వారం. అలాగే ప్రేమించిన వ్యక్తుల మధ్య కూడా అనుమానపు ఆలోచనలు, గొడవలు కనపడుతున్నాయి. విద్యార్థులకి కుటుంబంలో సమస్యల వల్ల కానీ, లేదా కాలేజీలో సమస్యల వల్ల కానీ చదువు వెనకబడ్డము, తోటి విద్యార్థులతోటి పోటీ పడ లేకపోవడంతో పాటుగా కొంచెం మానసిక అశాంతి కనపడుతోంది, జాగ్రత్తగా చదువుకోవాలి. ఉద్యోగస్తులకి ప్రతిభకు తగ్గ గుర్తింపు లేకపోవడము, లేదా సరైనటువంటి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు లేకపోవడంతో పాటుగా ఉద్యోగ కార్యాలయాల్లో పని ఒత్తిడి అధికంగా కనపడుతోంది. స్త్రీలకి అనవసరమైనటువంటి వ్యక్తులతో సంభాషించడం వల్ల సమస్యలు, వృధా ఖర్చులు, వృధా ప్రయాణాలు, శారీరకపరమైనటువంటి కోరికల వల్ల ఇబ్బందులు, భర్తతో విభేదాలు కనపడుతున్నాయి. వ్యాపారస్తులకు వృత్తిపరంగా, వ్యాపారపరంగా అద్భుతమైనటువంటి అవకాశాలు వచ్చినా కూడా వినియోగించుకోలేకపోవడము, పెట్టుబడులు తగ్గ లాభాలు లేకపోవడము, రుణబాధలు పెరగడము, అరువులు అప్పులు పెరగడం జరిగే అవకాశాలు ఉన్నాయి. దీనివల్ల వ్యాపారంలో లాభాలు తగ్గే అవకాశం కనపడుతుంది కాబట్టి కాలాన్ని సద్వినియోగపరచుకోవాల్సిందిగా తెలియజేస్తూ, అయితే ప్రేక్షకులకి ముఖ్యంగా మనకి ఏమిటయ్యా అన్నట్లయితే కనుక ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా గోచార ఫలితాలు, అంటే ఈ రాశిలో ఉండేటటువంటి కోటాను కోట్ల మంది అందరికీ వర్తిస్తాయి. కాబట్టి ఆ రకంగా వినే ప్రయత్నాన్ని చేయండి. ఒకవేళ మీ పర్సనల్ జాతకం అంటే మీకు ఒక్కరికి ఎలా ఉందో తెలుసుకోవాలి అన్నా, లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉన్నా, దానికి మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకం ఎలా ఉందో చూసి చెప్పే ప్రయత్నాన్ని చేస్తాము. లేదా ఏదైనా సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక వాటికి పరిహారాలు చెప్పడం కానీ, లేదా పరిహారాలని మా పీఠంలో ఉండే బ్రాహ్మణుల ద్వారా ఈ రకంగా జపాలు అని, ఈ రకంగా మండప ఆరాధనలు, ఈ రకంగా అభిషేకాలు, ఈ రకంగా హోమాలు నిర్వర్తింపచేసి వీటికి సంబంధించినటువంటి పరిహారాలు కూడా మా పీఠంలోని బ్రాహ్మణుల ద్వారా చేయించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి మీరు ఎవరికైనా సరే సమస్యలతో ఇబ్బంది పడుతున్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే మీరు ఎవరికైనా సరే పూర్తి జాతకం ఈ రకంగా పుస్తకం రూపంలో కావాలన్నట్లయితే కనుక దానికి కూడా మీ డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేస్ ఆఫ్ బర్త్, మీ పేరు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా, లేదా మాకు ఫోన్ చేసినా కూడా మీ జాతకాన్ని మేము ఈ రకంగా రాసి ఇలా కంప్యూటర్లో డీటీపీ చేయించి ఈ రకంగా పుస్తకం రూపంలో బైండింగ్ చేయించి ఈ పుస్తకాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. ఇందులో మీ పూర్తి జాతకం అంతా కూడా రాసి ఉంటుంది, చక్కగా చదువుకోవచ్చు. ఇది మీకు జీవితాంతం ఉపయోగపడుతుంది. కాబట్టి మీరు ఎవరికైనా సరే ఇలా పూర్తి జాతకం పుస్తకం రూపంలో కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇంట్లో డబ్బు నిలబడకపోవడము, ఆర్థిక ఇబ్బందులు, రుణబాధలు, వ్యాపారాలు సరిగ్గా సాగకపోవడము, ఇలాంటి సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి ధన జన వశీకరణ యంత్రము అని ఉంటుంది. లేదా ఇంట్లో గొడవలు, కలహాలు, మనస్పర్ధలు, లేదా నరదిష్టి, నరఘోష వల్ల కానీ, వ్యాపారాల్లో కానీ, ఉద్యోగాల్లో కానీ ఇబ్బంది పడుతూ ఉంటే కనుక అలాంటి వాటికి ఇలాంటి నరఘోష యంత్రం అని ఉంటుంది. అలాగే ఇంట్లో మనశ్శాంతి లేకపోవడము, నిద్ర పట్టకపోవడము, పీడకలలు రావడము, లేదా శత్రువులు బెడద, కోర్టు వివాదాలు, ఆస్తి వివాదాలు, పోలీస్ కేసులతో ఇబ్బంది పడుతున్నారు, లేదా ఎవరో మీ మీద ప్రయోగం చేసేసారు అనేటటువంటి అనుమానాలు ఉన్నా కూడా అలాంటి వాటికి ఇలాంటి శూలిని దుర్గా యంత్రం ఉంటుంది. కాబట్టి
ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా సరే మీరు మాకు గోత్రాల పేర్లు తెలియజేసినట్లయితే మీకు కావాల్సినటువంటి యంత్రానికి పూజలన్నీ కూడా చేయించి జపాలు హోమాలు చేయించి మీకు కావాల్సిన యంత్రాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం. కాబట్టి ఈ యంత్రాల్లో ఏ యంత్రం కావాల్సినా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు అని తెలియజేస్తూ, అలాగే ఇప్పటిదాకా మేము చెప్పినటువంటి ఈ ఫలితాలన్నీ కూడా మీకు దగ్గరగా వచ్చాయి లేదా అనే విషయాన్ని కింద కామెంట్ రూపంలో పెట్టండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. ఇంకా ఎవరైనా ఈ ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక కాస్త సబ్స్క్రైబ్ కూడా చేసుకోవాల్సిందిగా మనస్ఫూర్తిగా ఆశిస్తూ, గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం, లోకా సమస్తాః సుఖినో భవంతు, స్వస్తి.